మెరుపు కలలు మెరుపు కలలు. మేడం, సార్కి డ్రెస్ చేంజ్ చేయాలి, మీరు బయట ఉంటారా? నువ్వా నా కళ్ళ ముందుకు రావటానికి నీకెంత ధైర్యం? ఎందుకు విమల అంత ఆవేశపడిపోయి బీపీ పెంచుకుంటావు? అసలే నీ కొడుకు చావాలా వద్దా అని ఆలోచించుకుంటుంటే నువ్వు కూడా పేషెంట్ అయ్యి బెడ్ ఎక్కావనుకో, నిన్నెవరు చూసుకుంటారు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చేయాల్సిందంతా చేసి నన్ను చూసి నవ్వి వెళ్దామని వచ్చావా? ఇదే నాకు నచ్చదు విమల. చిన్ననాటి స్నేహితురాలు కష్టాల్లో ఉంది, పలకరించి నేను చేయగల సహాయం చేసి చూసి వెళ్దామని వస్తే నువ్విలా విరుచుకుపడటం న్యాయమా చెప్పు? అయినా నువ్వు నన్ను ఇలా అపార్థం చేసుకోవటం బాలేదు విమల. నేను నీకు పొద్దున్నే ఫోన్ చేసి హెచ్చరించాను, వినలేదు. సరే ఫోన్లో చెప్తే అర్థం అవ్వలేదనుకుంటా అని పెట్రోల్ రేట్లు పెరిగినా సరే ఆలోచించకుండా ఇంటికి వచ్చి మరీ చెప్పాను. కానీ నువ్వేం చేశావు? నా చెంప చెళ్ళుమనిపించి కొడుకుని కాపాడుకోవటానికి రోడ్ల వెంట పిచ్చిదానిలాగా తిరిగావు. కానీ చివరికి ఏమైందో చూసావుగా. అయినా నేను నిన్నేమడిగాను? నువ్వు నా స్తోమతకి సరిపోకపోయినా, నా తాహతకు తోగకపోయినా, నీ తమ్ముడు చేసిన మోసానికి నా చెల్లెలు చనిపోయినా దానికి పరిహారంగా సంయుక్తకి నీ కొడుకుతో విడాకులిప్పించి నా కూతురికి పెళ్లి చేయమని అడిగాను. నా కూతురికిచ్చి పెళ్లి చేసి అల్లుణ్ణి చేసుకుందామని నేననుకుంటుంటే నువ్వేమో నీ కొడుక్కి పాడగట్టి శ్మశానానికి పంపించాలి అనుకుంటున్నావు. ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని పట్టుకొని అనవసరమైన పగ పెంచుకొని పెళ్ళైన ఇద్దరి జీవితాల్ని చిన్న భిన్నం చెయ్యాలని చూస్తే చంపేస్తాను. ఏమన్నా? నా కోడలికి విడాకులిప్పించి నీ కూతురుతో పెళ్లి జరిపించాలా, లేదంటే నా కొడుకుని చంపేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను విను. రేపు నా కొడుకు కోడలు 16 రోజుల పండగ. రేపు నా కొడుకు కోడలతో నల్లపూసల తంతు జరిపించి వాళ్ల బంధాన్ని మరింత బలంగా మారేలా చేస్తాను. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా వాళ్లను విడదీయలేరు. అనవసరమైన ఆశలు పెట్టుకొని నీ కూతురు జీవితాన్ని నాశనం చేయకు. వెళ్ళు, వెళ్ళి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి. వెళ్ళు. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదన్నమాట. నువ్విప్పుడు నల్లపూసల పూజ ఎలా జరిపిస్తావో నేను చూస్తాను. నీకు చేతనైంది చేసుకో. వెళ్ళు.
సంగీత వచ్చావా? నువ్వు వెళ్ళి సౌందర్యక్కని బావని భోజనానికి పిలు. వెళ్ళు. ఇటివమ్మా. వద్దు అమ్మ నేను పెడతాను. సంయుక్త వద్దులే, నేను తెస్తాను కానీ నువ్వు రూమ్లోకి వెళ్ళు. నేను రూమ్లోకి తీసుకొస్తాను. అది కాదమ్మా. వెళ్ళమ్మా. సంగీత త్వరగా పిలు. అక్క వాళ్ళేరమ్మా. ఏంటి మామ్, ఇక్కడెక్కడ కూర్చోవాలి? ఎక్కడ తినాలి? నాకు కింద కూర్చోవడం అలవాటు లేదు కదా మామ్. అందుకే నేను ఇక్కడ ఉండను అన్నాను, కానీ నువ్వు అర్థం చేసుకోవు. రోజు ఎలాగో డైనింగ్ టేబుల్ మీదే కదా కూర్చుంటావు. ఈరోజు సరదాగా కింద కూర్చుని తిందాం. హో, స్మెల్ అద్దిరిపోయింది అత్తయ్య. కూర్చో. కూర్చో. త్వరగా పెట్టండి. అడుక్కు తినేవాడు పట్టుకుంటున్నంత ఆత్రం ఎందుకు? వడ్డిస్తారు కదా. పైగా ఇక్కడున్నవేమైనా చైనీస్ ఫుడా? అన్నం పప్పే. ఈరోజు పప్పన్నమా? చాలా తయ్యా. ఇందులోకి కాస్త కారంగా ఆవకాయ ఉంటే అద్దిరిపోతుంది. అమెరికా వెళ్ళినప్పటి నుంచి సరైన కారం తగలక నోరు చప్పబడిపోయింది. పొడ్డించను అత్తయ్య. అసలు ఇందులోకి కాస్త నెయ్యి ఉంటే ఖచ్చితంగా ఉండాలని రూల్ కూడా లేదు. ఇలా కూడా చాలా బాగుంటుంది. నెయ్యి అడిగావు నయ్యం, ఆలివ్ ఆయిల్ అడగలేదు. అయినా కూరల్లోనే ఆయిల్ వేసుకోవడానికి ఆలోచించే వీళ్ళ దగ్గర నువ్వు నెయ్యి ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి? బేబీ ఇంకాస్త వడ్డించమంటావా? ఒక పూట 6 గ్రామ్స్ రైస్ తినడానికి ఒప్పుకోని నువ్వు ఈరోజు నాకు ఏకంగా ఫుల్ మీల్ రైస్ పెట్టావు. పెళ్ళయింది, మిస్ ఇండియా ఎలాగూ అవ్వలేదు, దీనికి రైస్ పెట్టడమే ఎక్కువ అనుకున్నావా మమ్మా? అయినా నాకు కడుపు నిండిపోయింది. మళ్ళీ నేను ఎక్కువ తింటే మీలో ఒకరు సగం ఆకలితో పడుకోవాలిగా. నాకు సరిపోయింది. బేబీ సౌందర్య, సౌందర్య, సంగీత తిను. తనకి సరిపోయి ఉంటుందిలే.
అదే కొంచెం రైస్ పెట్టరా. చాలా అత్తయ్య. నేను తర్వాత తింటాను. అబ్బా, ఇంట్లో ఉండు ఉండు అంటారు కానీ ఒక్కటి సరిగ్గా ఉండదు. హే, ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? చూడు, వచ్చి ఆ బెడ్రూమ్ చూడు. ఆ బెడ్ ఎంత డర్టీగా ఉందో. ఆ ఫ్యాన్ చూడు, తిరగాల వద్దా అని ఆలోచిస్తుంది. అసలు ఇంట్లో ఎలా పడుకోవాలి? ఏయ్, ఎందుకు అలా అరుస్తున్నావు? మీ వాళ్ళు నీ మాటలు వింటే ఎంత బాధపడతారు. ఒకరోజు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. అయినా నువ్వు మొన్నటి వరకు మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా అడ్జస్ట్ అవుతూనే ఉన్నావు కదా, ఇప్పుడేంటి ఇలా? ఓహో, నీ బతుకు ఇది. నా వల్లనే నీకు మంచి రోజులు వచ్చాయని నన్ను హర్ట్ చేస్తున్నావా? అయినా ఇంట్లో సదుపాయాలు లేనప్పుడు ఉండమనడం ఎందుకు? మన మధ్య ఇలా గొడవ పెట్టడం ఎందుకు? ఛ! సమయం చాలమ్మా, చాలు. తిను. వద్దమ్మా. తినమ్మా. ఇదిగో అమ్మా, తిను కొంచెం. విమల, విమల, అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఊరుకో. ఊరుకోమ్మా, ఊరుకో విమల. వాసు ఎక్కడున్నాడు విమల? రెండత్తయ్య, చూపిస్తాను. ఒరే వాసు, వాసు. నాని, ఏంట్రా ఇదంతా? ఎక్కడికి వెళ్ళిపోయావు నాని? నీకేం కాకూడదనే వెళ్ళాన్రా, కానీ నా ప్రయత్నాలేవి ఫలించలేదు. చివరికి నిన్ను ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. ఇప్పుడేమైంది నాని? వదిలే. 2 రోజుల్లో మళ్ళీ మనం ఇంట్లో ఎలా గెంతుతామో చూడు. విమల, సమయతో మాట్లాడావా? ఆ నల్లపూసల పూజ కొప్పించావా? లేదత్తయ్య, నేను సమ్యుకి చెప్పటానికి ప్రయత్నం చేశాను కానీ భాను వినిపించుకోకుండా సమ్యుని తీసుకెళ్లిపోయింది. నాని, ఇప్పుడెందుకు అవన్నీ? ముందు మనం ఇంటికి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. లేదు వాసు, రేపు ఖచ్చితంగా నల్లపూసల పూజ జరిపించాల్సిందే, జరిగి తీరాల్సిందే. లేదంటే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయిరా. నీకు ప్రమాదం ఉందని ముందే హెచ్చరించానురా, కానీ ఆలస్యం జరిగిందిరా.
ఇప్పుడు కూడా మనం పూజ జరిపించకపోతే మరింత ప్రమాదం జరుగుతుంది. విమల, రేపు ఎలాగైనా మనం పూజ జరిపించాలి. నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో, ఎలా ఒప్పిస్తావో నాకు తెలీదు. ఈ పూజ జరగాల్సిందే. నేనిప్పుడే భాను దగ్గరకు వెళ్తానత్తయ్యా. ఏం చేసైనా పూజకు ఒప్పిస్తాను. అమ్మా, ఎందుకమ్మా ఈ సమయంలో? మనం లాస్ట్ టైం వెళ్ళినందుకే అత్తయ్య ఎంతలా అవమానించిందో చూసావు కదా. నీకోసం అవమానాలేంటి వాసు? అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాను. అమ్మా, అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఒరే వాసు, ఇప్పుడు ఎలా ఉందిరా? సంయుక్త, మెల్లగా పడుకోమ్మా, మెల్లగా. సంగీత, నువ్వు అక్క దగ్గరే పడుకోమ్మా. ఓకే అమ్మా. జాగ్రత్త అమ్మా. ఆగు 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 ఆగు. చూద్దాం పద. పర్లేదు. ఎందుకొచ్చావు మా ఇంటికి? భాను, మా ఇంటికి రావడానికి ఎంత ధైర్యం? అది కాదు భాను, ముందు నువ్వు నా కంటి ముందు నుంచి వెళ్ళిపో. అమ్మా, ముందు అత్త ఎందుకు వచ్చిందో కనుక్కో అమ్మా. ఆవిడ గారు ఎందుకైనా రాని, నాకు అనవసరం. ఎందుకంటే తను వచ్చేది కేవలం నిన్ను ఏమార్చడానికి మాత్రమే వస్తుంది. నువ్వు ఏమైనా అనుభాను, ఎంతైనా తిట్టు, ఎన్ని అపార్థాలైనా చేసుకో, కానీ ఒకే ఒక్క నిమిషం నా మాట వినుబాను. ఏంటి నీ మాట వినేది? ఏం వినాలి నీ మాట? పరిస్థితులన్నీ మారిపోతున్నాయి భాను. ఆ సుమిత్ర మనం ఎక్కడ ఉన్నామో కనిపెట్టేసింది. తను వస్తే ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఈరోజు నా కొడుకు చావు బతుకుల్లో ఉండటానికి, సమ్యుకి దెబ్బలు తగలటానికి కారణం సుమిత్రనే. ఎలాగైనా మన కుటుంబాలని నాశనం చెయ్యాలని చూస్తుంది. ఇప్పుడు మనం సుమిత్రని ఎదుర్కోవాలంటే మనకున్న ఒకే ఒక్క దారి సమ్యు వాసులకి నల్ల పూసల తంతు జరిపించి పూజ జరిపించటం. అది అడుగుదామనే వచ్చాను బాను. చూసావా, చుట్టూ తిరిగి వాళ్ల పేరు వీళ్ల పేరు చెప్పి మనల్ని బెదిరించి చివరికి నిన్ను వాళ్ళ ఇంటికి కోడలిగా తీసుకెళ్ళటానికి ట్రై చేస్తుంది. ఇది విమలమ్మ బుద్ధి. అమ్మా, చివరికి కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా ఈవిడ గారి పంతం కోసం
దీన్ని కూడా వాడుకోవాలనుకుంటుంది. అయ్యో బాలు, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? వాసు సంయులు ఎంత ప్రమాదంలో ఉన్నారో నీకు అర్థం కావడం లేదు. నాకంతా అర్థమవుతుంది. నువ్వు వాడుతున్న నాటకాలు, నువ్వు చెప్తున్న అబద్ధాలు అన్నీ నాకు అర్థమవుతున్నాయి. నీ మోసాలతో సంయుక్తని ఏమార్చగలవేమో కానీ నన్ను ఏమార్చలేవు. లేదమ్మా, అత్తయ్య చెప్తున్నది నిజం. మా మీద అటాక్ చేసింది రాహుల్. చక్రి వాళ్ళైనా నాకెందుకో దీని వెనక అత్తయ్య చెప్తున్న మనిషి ఉందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఈవిడ గారు ఏం చేయాలి? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అనుమానం ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయించాలి. అంతేకాని ఆ వంక పెట్టుకొని నీతో నల్లపూసల పూజ చేయించాలని అనుకోకూడదు కదా. దీన్ని బట్టి ఆ మాత్రం అర్థం కావడం లేదా ఈవిడ గారి మనసులో ఏముందో? అంత మాట అనుకు భాను. నేను నిజం చెప్తున్నాను. నా కొడుకు ప్రాణాల్ని అడ్డం పెట్టుకొని నీతో అబద్ధాల్ని చెప్పేదాన్ని కాదు. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజ